చాలామంది అడుగుతూ ఉంటారు, "అన్న మీరు మిమిక్రీ చేస్తారు. అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సిట్యుయేషన్ బట్టి కూడా మీరు ఒక వీడియో చేయండి" అని చెప్పి చాలామంది అడిగారు నన్ను. పర్సనల్‌గా అడిగారు. రాజకీయాల పరంగా మనం ఏం చెప్తాం బ్రదర్? ఏం చెప్తాం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 45 ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయనకంటూ ఒక నాలెడ్జ్ ఉంది. ఆయనకంటూ ఇంటర్నేషనల్ హ్మ్, నాయకులతో మాట్లాడి ఒక కొన్ని ప్రాజెక్టులు తెప్పించగలటువంటి సామర్థ్యం ఉంది. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. ఎలా చేయాలి అని చెప్పి ఆలోచన ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాల్లో మంచి నటుడు. ఆయనకి మంచి ఇన్‌కమ్ ఉంది. చిరంజీవి గారి తమ్ముడు. అయినా సరే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చారు. మొదట్లో కొంచెం ఇబ్బంది పడినా సరే తర్వాత ఆయన రాజకీయంగా నిలదొక్కుకొని డిప్యూటీ సీఎం స్థాయికొచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అని చెప్పి ఆయనకెప్పటికీ ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రింబర్స్‌మెంట్ లాంటి ఎన్నో ఉపయోగకరమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో దేవుడయ్యారు. సో, ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే ఆశీర్వదించి 156 అన్ని సీట్లిచ్చి గెలిపిచ్చారు లాస్ట్ టైమ్. అయితే 11 సీట్లకి ఎందుకు పడిపోయారు అంటే ఆహ్, మన చంద్రబాబు నాయుడు గారి నెక్స్ట్ రాజధానిని డెవలప్ చేస్తారు. ఆయన కన్నా బెటర్‌గా చేస్తారనే ఆలోచన కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా విమర్శించడం వల్ల కూడా కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ట్రాటజీ ఆయనకుంటది. పవన్ కళ్యాణ్ గారిది ఆయనకుంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేశాను, నేను ఇంతమంది పేద ప్రజలకు చేశాను, ఎందుకు ఓడిపోయాను అనే ఆలోచన ఆయనకుంటది. కానీ ఆయన ఎన్ని చేసినా ఇప్పుడు ఒక మనిషి మీద అభిప్రాయం, ప్రేమ, అభిమానం ఉంటది. కానీ ఆయన కింద ఉన్నటువంటి మనుషులు కూడా దాన్ని నిలబెట్టుకోగలిగినప్పుడే, వాళ్ళు కూడా కరెక్ట్‌గా ఉండగలిగినప్పుడే ఒక నిజాయితీ, ఒక అభిమానం అనేది జనాల నుంచి పొందగలుగుతారు. లేకపోతే కష్టమే. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఎందుకు? ఆయన సినిమాలు చేసుకుంటానే నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేయాలి అని జెప్పి డబ్బులు పంచకుండా రాజకీయాలు చేయాలి. పేదవాళ్ళకి మంచి చేయాలి. అందరికీ గూడా అన్ని రంగాల వారికి న్యాయం చేయాలని జెప్పి ఆయన రాజకీయాల్లోకొచ్చారు. సరే ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్‌గా పోటీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చారు. అంటే ఆయన ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు డెవలప్‌మెంట్ ప్రకారంగా కొంచెం ఎక్కువ డెవలప్ చేస్తారనే ఆలోచన ఆయనకి ఉండొచ్చు. సో, జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా విమర్శించింది కూడా పవన్ కళ్యాణ్ గారే. చంద్రబాబు నాయుడు గారు గాని, బాలకృష్ణ గారిని, లోకేష్ గారు గాని, జగన్ గారిని ఎప్పుడూ విమర్శించలేదు. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించగలిగారంటే ఏంటంటే, రాజధాని విషయంలో చూస్తే ఒక క్లారిటీ లేదు. పరిశ్రమల విషయం చూస్తే క్లారిటీ లేదు. డబ్బులైతే జనాలకేస్తున్నారు. కానీ దానివల్ల రాష్ట్రం అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న పాయింటు పవన్ కళ్యాణ్ గారు లేవదీసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అంతా కూడా దోపిడీ చేస్తుంది. ఏదో పప్పు బెల్లాలు పంచుతూ జనాలకి ఆహ్, ఏదో పంచుతుంది. అంతే తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆయన మనసులో ఆలోచన. అది అందులో నిజం ఉందో, అది ఇంకా వేరే ఏముందో అనేది తెలీదు. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆయనకి ఎటువంటి స్వార్థం లేదు. సినిమాల్లో వచ్చే డబ్బులు కూడా కాదనుకుని రాజకీయాల్లోకొచ్చారు. ఆయన ప్రజలందరికీ మంచి చేస్తాడనేటువంటి భావన. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంటంటే ఆయన సీనియర్ నాయకుడు. ఎప్పుడో 45 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి మంచి ఇక లాస్ట్ స్టేజ్‌కొచ్చేసింది. ఆయన వయసు కూడా పెద్దబడిపోయింది కాబట్టి, ఎక్కువైపోయింది కాబట్టి, ఇంకా ఆయన మంచి చేస్తారు అన్న ఉద్దేశం ఆయన పైన. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కొంతమంది, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శ్రేణులు కొంతమంది, జగన్ గారికి సంబంధించిన కొంతమంది. ఎవరు మంచి, ఎవరు గొప్ప, ఎవరు చెడ్డ అనేది మనం చెప్పలేమండి. ఇప్పుడు మంచి అనుకునే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. కాపోతే మరి ఎందుకు 11 సీట్లకు తీసుకొచ్చారు? వాళ్ళన్నట్టు ఈవీఎంల ట్యాంపరింగా? లేకపోతే వాళ్ళు స్వయంకృతాపరాధమా? జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్, పేద ప్రజలకి దేవుడే. కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో బూత్ బ్యాచ్ అని చెప్పుకునేటువంటి కొంతమంది నాయకులు
వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళని ఎలా విమర్శిస్తున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గమనించి ఉండి, కంట్రోల్ చేసి అది తప్పు ఆడవాళ్ళని అలా తిట్టొద్దు, అది కరెక్ట్ కాదు అని చెప్పుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మానేశారు.